హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ విజయ్ వాచింగ్ విజయ్ జాబ్స్. గైస్ లేటెస్ట్ ఫ్లెక్సన్ కంపెనీ నుంచి అయితే అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ కోసం హైరింగ్ అవుతుంది. అండ్ దాని కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి అండ్ మనకు కావాల్సిన రిక్వైర్డ్ స్కిల్స్ ఉన్నాయని క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత ఎలాగే అప్లై చేయాలి ఫింగర్స్ మనం ఎలిజిబుల్ అయితే అని. దానికంటే ముందు కేసు మీరు మన యొక్క ఛానల్కి ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి గైస్. అండ్ మన యొక్క వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీకు మరిన్ని డీటెయిల్స్ మన కోసం నేను తెలుసుకోవాలన్న ఏం జాబ్స్ కోసం కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. నేను దానికోసం డెఫినెట్లీ వీడియో చేస్తాను మీకోసమని. గైస్ దానికంటే ముందు గైస్ మనకి వీడియోస్ నియర్లీ 67% వరకు గైస్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు గైస్. సబ్స్క్రైబ్ చేయండి గైస్. చూడండి డిస్ప్లే కూడా చేస్తున్నాను. 67% వరకు అన్సబ్స్క్రైబ్ వ్యూవర్స్ మాత్రమే. సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఎందుకంటే మాకు ఒక సబ్స్క్రైబ్ వచ్చిందంటే మాకు చాలా సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్ ఉంటుంది. అండ్ దాంతోపాటు మీకు కూడా టైం జాబ్ చూస్తుంటే ఏది మిస్ కాకుండా ఉంటారు గైస్. దట్స్ గైస్. మనం అయితే జాబ్ గురించి చెప్పుకుందాం గైస్. ఇప్పుడు ఫ్లెక్స్ అనే కంపెనీ నుంచి చెప్పాను కదా అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని. అండ్ దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి? ఇది మనకి కంప్లీట్ వర్క్ అయితే చెన్నైలో ఉంటుంది. లొకేషన్ చెన్నై కాబట్టి మనం అక్కడికి వెళ్ళాల్సిందే. అట్లీస్ట్ 0 to 2 years ఎక్స్పీరియన్స్ అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్లేదు లేకపోయినా పర్వాలేదు గైస్. ఎందుకంటే మనకి ఎక్స్పీరియన్స్ ఉంటే కొంచెం ప్రిఫరెన్స్ ఉంటుంది. దేంట్లో అంటే జావా, ఎన్ఈటీ, ఎంఎస్, ఎస్క్యూఎల్ సర్వర్స్ ఉన్నాయో వీటిలో ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో లైక్ గుడ్ అంటే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ మీద కూడా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, గుడ్ నాలెడ్జ్ ఇన్ ఎంఈఎస్ ఆర్కిటెక్చర్ అండ్ గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ డేటాబేస్ చూసారు కన్నా క్లియర్ రాశాను. అండ్ స్టోర్ ప్రొసీజర్స్ వీటి మీద ఎవరికైతే గుడ్ నాలెడ్జ్ ఉన్నదో వీళ్ళు దీనికి డెఫినెట్లీ ఎలిజిబుల్ గైస్. అండ్ దాంతోపాటు ఇప్పుడు మీరు దీనికి అప్లై చేసినారు కాబట్టి రెజ్యూమ్లో మీకు ఈ యొక్క స్కిల్స్ ఏ స్కిల్స్ ఉన్నా మీ యొక్క రెజ్యూమ్లో హైలైట్ చేయండి. మనకు జాబ్ కేటగిరీస్ ఉంటుంది. ఐటీ కేటగిరీ గైస్. అండ్ దీనికి ఎలిజిబుల్ చూసుకుంటే ఎవరైతే గ్రాడ్యుయేషన్ బీటెక్ బోత్ ఆర్ ఎలిజిబుల్ గైస్. అంటే గ్రాడ్యుయేషన్ ఏ స్ట్రీమ్ పర్లేదు, బీటెక్ ఏ స్ట్రీమ్ పర్లేదు. అండ్ మీకు ఈ యొక్క స్కిల్స్ ఉంటే యూజ్ఫుల్ అవుతుంది. దాంతోపాటు ఈ యొక్క సెక్టర్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుందైనా మీ యొక్క ఎక్స్పీరియన్స్ లెటర్ కూడా ఇందులో అప్లోడ్ చేయండి. అండ్ ఎలాగే అప్లై చేయాలని చెప్తాను కదా క్లియర్గా. అండ్ మీకు లింక్ కూడా మనకు వీడియో డిస్క్రిప్షన్లో పెడుతున్నాను గైస్. దీంతోపాటు మన యొక్క ఛానల్ లింక్స్ ఉంటే ఇలా జాయిన్ అవ్వండి. మీకు ఎవ్రీ జాబ్ అనేది టైం టు అప్డేట్ వస్తూ ఉంటుంది. ఇక్కడ చూసారు మనకి అప్లై అని క్లిక్ చేయగానే మనకి ఒక న్యూ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ. ఆటో ఫిల్ విత్ రెజ్యూమ్ అది అప్లై మాన్యువలీ. ఆటో ఫిల్ విత్ రెజ్యూమ్ కొట్టండి. గ్యాస్ మీరు మాత్రం మర్చిపోకుండా చూడండి. మనకు వీడియోస్ మీకు యూజ్ కాకపోయినా అంటే కేసు మీకు యూజ్ ఉండకపోవచ్చు. అంటే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికి యూజ్ ఉన్నా వాళ్ళు షేర్ చేయండి. ఎందుకంటే జాబ్ అనేది ప్రతి ఒక్క యూత్లో జాబ్ అందరికి ప్రతి ఒక్కరికి నెసరీ కాబట్టి అది మర్చిపోకండి గ్యాస్. చూసారు గ్యాస్ ఇన్ మనకి స్టార్టింగ్ డ్రాప్ యువర్ రెజ్యూమ్ వచ్చిందా? డ్రాప్ సెలెక్ట్ చేయండి. ఇందాక చెప్పాను కదా మీ స్కిల్స్ అని, ఆ స్కిల్స్ అని మాత్రం రెజ్యూమ్లో హైలైట్ చేయండి. ఎందుకంటే మనకి ఇది స్టార్టింగ్ రెజ్యూమ్ ఫస్ట్ రౌండ్లో మనకి ఫిల్టరేషన్లో మనకు ఇన్ కేస్ మీకు స్కిల్స్ అనేటైతే రెజ్యూమ్లోనే అక్కడే మనకి ఫిల్టర్ అయిపోతుంది ఈజీగా. అందువల్ల నేను చెప్పిన స్కిల్స్ మీరు ఇన్ కేస్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ అన్నీ యాడ్ చేయండి. రెజ్యూమ్ అండ్ మర్చిపోకుండా మన ఒక ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి గైస్. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా మీకు ఏమైనా ఫర్ ఎగ్జాంపుల్ మీకు వేరే సెక్టర్ జాబ్స్ కూడా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో దానికోసం కామెంట్ చేయండి. నేను దానికోసం క్లియర్గా తెలుసుకొని అయితే మీకోసం వీడియో కూడా చేస్తాను. అండ్ హౌ డిడ్ యూ హియర్ అబౌట్ దిస్? సోషల్ మీడియా కొట్టండి. ఇక అంతే సార్. సోషల్ మీడియా ఏంటి? యూట్యూబ్. ఎప్పుడైనా ఫ్లెక్స్లో వర్క్ చేశారు అన్ను పని చేసి డెస్టినేషన్ పెట్టండి. మన కంట్రీ ఇండియా పెట్టండి. ఆల్రెడీ మన రెజ్యూమ్ పెట్టాము. మన డేటా ఆటోమేటిక్ ఫిల్ అయిపోద్ది. ఇన్ కేస్ ఏమైనా తప్పులు ఉంటే మళ్ళీ మీరు మార్చుకోండి. మొబైల్ నెక్స్ట్ చూసుకొని మీరు అయితే ఫిల్ చేసిన మాత్రం మీ యొక్క మెయిల్ ఐడి నెంబర్ అయితే తప్పు అవ్వకుండా చూసుకోండి. ఎందుకంటే అక్కడ మనం తప్పు చేసామంటే ఏమవుతుందంటే మనకు కంపెనీ మనం రీచ్ అవ్వడానికి ఇంకో ఆప్షన్ అనేది లేకుండా అవుతుంది. అండ్ మీకు చెప్పాను కదా వర్క్ ఎక్స్పీరియన్స్ మనకి మినిమం 2 years వరకు అయితే అడుగుతున్నారని. అంటే మనకి ఎస్క్యూఎల్ లైక్ వీటి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ వీటిలో ఉన్న వాళ్ళని నాకైతే కొంచెం ట్రబుల్ షూటింగ్ యొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బేసిక్ ఎక్స్పీరియన్స్ యాడ్ చేశాను నేను. ఇఫ్ ఇన్కేస్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్వాలేదు గైస్. ఎందుకంటే వీళ్ళు ఎక్స్పీరియన్స్ అయితే మనకి మ్యాండేటరీ ఏం కాదు. నెక్స్ట్ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్పాం కదా. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి డిగ్రీ ఆర్ బీటెక్ బోత్ ఆర్ ఎలిజిబుల్ గైస్. చూసుకొని మీద ఫిల్ చేసాము తప్పు చేయకుండా ఫిల్ చేయండి. ఎందుకంటే మనకి స్టార్టింగ్ రౌండ్ అంటే మనకి
ఫిల్టరేషన్ క్లియర్ అయిపోతుంది. అండ్ ఇన్ కేస్ ఇక్కడ మీకు లింక్డ్ఇన్ అకౌంట్ ఉన్నట్టయితే మీ యొక్క యూఆర్ఎల్ అయితే ఇందులో పేస్ట్ చేయండి. యూఆర్ఎల్ పేస్ట్ చేయడం ఏమవుతుందంటే మనకి ఒక స్టార్టింగ్ స్టెప్‌లో షార్ట్ లిస్టింగ్ ఉంటదని. అందులో డైరెక్ట్‌గా మీ యొక్క డీటెయిల్స్ ఫిల్ చేసారా అండ్ ఇక లింక్డ్ఇన్ ఫిల్ చేయగానే మీ యొక్క లింక్డ్ఇన్ డేటా అంతా వీళ్ళ దగ్గరికి ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. అండ్ వీళ్ళు డైరెక్ట్‌గా తెలిసిపోద్ది. అంటే మీకున్న స్కిల్స్ మనకి రెజ్యూమ్‌లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు అప్‌లోడ్ చేయకపోయినా అది మీ యొక్క స్కిల్స్ అని లింక్డ్ఇన్‌లో అప్‌లోడ్ చేసుంటే ఇది ఆటోమేటిక్‌గా మీ యొక్క రెజ్యూమ్ అయితే షార్ట్ లిస్ట్ అవుతుంది. అందువల్ల లింక్డ్ఇన్ అకౌంట్ ఉంటే లింక్డ్ఇన్ అకౌంట్ అప్డేట్ చేసి ఆ యొక్క స్కిల్స్ తోటి మీ యొక్క లింక్ అయితే ఇక్కడ షేర్ చేయండి. వాలంటరీ డిస్క్లోజర్ లాస్ట్‌లో ఉంటది. మెయిల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే ఫీమేల్ డిక్లేర్ చేసి నెక్స్ట్. దట్స్ ఇట్ గైస్. ఇప్పుడు లాస్ట్ మనకి రివ్యూ వచ్చింది. మీరు ప్రిజర్ ఫిల్ చేసిన డీటెయిల్స్‌ని క్లియర్‌గా చూసుకొని ఇన్ కేస్ ఏదైనా తప్పుగా ఉంటే కింద చూస్తే మనకి బ్యాక్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. బ్యాక్ క్లిక్ చేసి ఎడిట్ చేయండి. ఓకే. అన్నీ ఓకే. సబ్మిట్. దట్స్ ఇట్ గైస్. ఈ యొక్క అప్లికేషన్ సబ్మిట్ అయిపోయినట్టు. ఆల్ ది బెస్ట్ గైస్.